నమస్తే, నేను మీ హరిత. క్వాంటమ్ లీప్ అంటే ఏంటి? క్వాంటమ్ లీప్ కి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? అది మనకెలా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. క్వాంటమ్ లీప్ గురించి ఎక్కువగా వింటుంటాం. అసలు దానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అందరికీ? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, క్వాంటమ్ లీప్ ఈ మధ్యలో ఎక్కువగా వినపడుతున్నట్టు పదం. ఎక్కువ మంది దీన్ని ఎప్పుడైతే కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్ కావచ్చు, ఫాస్ట్ గ్రోత్ అవ్వాలని చూస్తారండి. ఒక వ్యక్తి శాలరీస్ని డబుల్ త్రిబుల్ ఫాస్ట్గా పెంచుకోవాలని కానీ, హెల్త్ని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి కానీ, అంటే మంచి హెల్త్ని పొందాలి కానీ, రిలేషన్షిప్స్లో మంచి గ్రోత్ అంటే మంచి ఎప్పుడు లవ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి కానీ, కెరీర్లో సక్సెస్ సాధించాలనుకోండి చాలా మందికి ఉంటుందండి. వారికి క్వాంటమ్ లీప్ చాలా హెల్ప్ అవుతుంది. మీరండి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మన ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో దాన్ని మనం ఆకర్షించుకోని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఈ క్వాంటమ్ లీప్ అనేది ఏం చేస్తుంది అంటే, జంపింగ్ అంటే ఒక స్టేజ్ నుంచి, అంటే సింపుల్ చెప్పాలంటే హరిత గారు, వన్ స్టేట్ అంటే ఇప్పుడు మనం కరెంట్ స్టేట్లో ఉన్నాం మేడం, అంటే ప్రస్తుత స్థితిలో ఉన్నాం. కరెంట్ స్థితి నుంచి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి డిజైర్ అంటే ప్రతి మనిషికి ఉంటుంది కదా మేడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి చూడండి, ఏదైనా మనీ లేని స్థితి నుంచి ఉన్నతంగా డబ్బు సంపాదించాలి ఒక స్థితి ఉంటుంది. అంటే ఈ స్థితి నుంచి ఈ స్థితికి వెళ్ళాలని ప్రతి మనిషి ఆరాటపడుతుంటాడు, అన్వేషిస్తుంటాడు ఎలా వెళ్ళాలని. సో క్వాంటమ్ లీప్ ఏం చెప్తుందంటే, ఇక్కడ నుంచి ఇక్కడ జంపింగ్ ఉంటుంది, ఫాస్ట్ నువ్వు ఎలా రీచ్ అవ్వాలి అంటే, ఒక వ్యక్తి వృద్ధి సాధించడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరగా ఒక పర్సన్ ఎలా సాధించవచ్చో చెప్తుంది క్వాంటమ్ లీప్. అంటే వీరి క్వాంటమ్ లీప్లో ఒక టెక్నిక్స్ ఏంటంటే, గ్రేటెస్ట్ టెక్నిక్ ఇస్ విజువలైజేషన్ మేడం. అంటే వీరు ఏమంటారంటే, నీ జీవితంలో నీకు ఏదైతే కావాలనుకుంటావో అది ఆల్రెడీ నీ దగ్గర ఉంది, ఆల్రెడీ ఉన్నట్టుగా ఊహించుకోమని చెప్తుంది. అంటే మామూలు ఊహించుకోవడానికి క్వాంటమ్ లీప్ ఊహించుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అంటే క్రిస్టల్ క్లియర్గా నువ్వు ఊహించుకో. అంటే ఒక 2 years తర్వాత నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో క్వాంటమ్ లీప్ ఉపయోగించుకొని ఊహించుకోవచ్చు. అంటే సపోజ్ ఈరోజు 2025లో మనం ఉన్నాం మేడం, ఓకేనా? 2025 నుంచి ఒక 3 years తీసుకుందాం, ఓకే? 20 నుంచి 28 ఈ ప్రజెంట్ స్థితి నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ నీకు ఏమేమి జరుగుతాయి అంటే, నీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది. సపోజ్ నువ్వు ఒక 85 kgsలో ఉన్నావు, లేదా 70 ఉన్నావు, 60 kgsకి ఎలా ఉన్నావు, నీకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ ఇప్పుడు నుంచి ఒక 10 times ఎలా రావాలి, 1 లక్ష నుంచి ఒక 5 లక్షలు 5x ఎలా పెంచుకోవచ్చు, దాన్ని నువ్వు ఆల్రెడీ వస్తే నువ్వు ఏం చేస్తావు అనేసి సింపుల్ స్టెప్ బై స్టెప్ ద్వారా ఊహించుకోవడం ఉంటుంది. నీ రిలేషన్షిప్స్ బెటర్. దాంతోపాటు క్వాంటమ్ లీప్ ఏం చెప్తా అంటే, రీజన్ చూపించాలంటే, చూడండి మీరు అందరూ ఏమంటారంటే కోటీశ్వరులు అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మేడం. బట్ ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది అంటే, ఎవిడెన్స్ చూపించాలి. అంటే నీకు కోటీశ్వరుడు అయిన విధంగా నీకు ఎలా అయితే ఉంటాయో అప్పుడు నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో అటువంటి ఆలోచన విధానం కావాలి. కేవలం ఏమంటారంటే అయిపోతుంది ఊహించుకుంటా, అలా కాదు. నువ్వు క్లారిటీగా ఉండాలి. అసలు కోటీశ్వరుడు అయ్యో అయిన తర్వాత నువ్వు ఎలా చేస్తావు. సపోజ్ నీకు 1 lakh అయితే నీ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయో, నీకు 10 lakhs వచ్చినప్పుడు నీ ఎక్స్పెండిచర్స్ కూడా పెరుగుతుంటాయి. వాటిని కూడా లిస్ట్ తయారు చేసుకుని వాటిని ఫుల్ఫిల్ చేసినట్టు ఊహించుకోవాలి. సింపుల్ చెప్పాలంటే, కరెక్ట్గా దీని క్వాంటమ్ లీప్ని ఉపయోగించుకొని ఒక 3 years ముందు మనం అంటే భవిష్యత్ అంటే భవిష్యత్తులోకి మనం ప్రవేశించాలంటే 369 సినిమా చూసారు బాలకృష్ణ సినిమాను, వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్ళినట్టుగానే 2025 నుంచి 2028కి వెళ్ళగలగాలి. ఆ వెళ్ళిన తర్వాత ఒక మూవీ లాగా అక్కడ నేను ఏం చేస్తాను. సో నేను ఉదయాన్నే నిద్రలేచినప్పుడు అంటే ఒక డేని తీసుకోవాలి మేడం, ఒక పర్ఫెక్ట్ ఒక డేని తీసుకొని, మీకు ఒక మంచి ఇల్లు కావాలనుకున్నారు మేడం, ఒక మంచి, మీకు కూడా ఒక డ్రీమ్ హోమ్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హోమ్ ఉంటుంది. 2028లో నేను ఆ డ్రీమ్లో ఉన్నట్టుగా కలగనాలి. అంటే ఉదయం లేవగానే ఏం చేస్తాం, బెడ్ దిగాం, తర్వాత బ్రష్ చేస్తున్నాం, అక్కడ ఉన్నట్టుగా. తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఎలాంటి కార్లో మీరు ఆ ఇంటి నుంచి మీరు బయటకు వెళ్తారు. సో అట్లా ఎవ్రీ స్టెప్ను కూడా స్టెప్ బై స్టెప్ ఊహించుకుంటూ ఉండాలి. నీకు ఎంత గోల్డ్ కావాలో ఆల్రెడీ గోల్డ్ వేసుకున్నట్టుగా, బ్యాంక్లో పెట్టుకున్న గోల్డ్ విడిపించుకున్నట్టుగా, గోల్డ్ని ధరించి మిర్రర్లో చూసినట్టుగా, సింపుల్గా చెప్పాలంటే నీ భవిష్యత్తును నువ్వు ఆల్రెడీ జరిగి ఉన్నట్టుగా చూడగలగాలి. ఊహలు నిజమవుతాయి. ఊహలు నిజమవుతాయి మేడం. ఎప్పుడంటే అది ఊహను నమ్మాలి మేడం. అంటే చాలా మంది ఏంటంటే నమ్మరు మేడం, నిజంగా అవుతాయి అని ఒక డౌట్ పక్క పెట్టి ప్రతిదీ ఎందుకుంది మేడం. ఇది కూడా అంతే. ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ఫస్ట్ మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద బాటిల్ వచ్చేటి సింపుల్గా క్యారీ చేసి ఒక వ్యక్తి తీసుకునే విధంగా ఉండే విధంగా చూడండి, అనుకున్నాడు, అదేమైంది నిజమైంది. సో ఈ బాటిలే కదా మేడం, ఏదైనా సరే ఊహ అంతకు మేడం. ఇప్పుడు కంప్యూటర్ మీరు చూస్తుంటే చార్లెస్ బాబేజ్ ఇన్వెన్షన్ చేసినప్పుడు కంప్యూటర్ ఎంత ఉండేది మేడం, మీరు నిజం చెప్పండి, ఒక రూమ్ నిండి ఉండేది కదా. సో మరి అప్పుడు ఏమనుకున్నారు, దీనికంటే సింప్లిఫై ఉండాలి అనుకున్నారు. ఇప్పుడు చూడండి ఎక్కడ వైర్స్ ఉన్నాయి మేడం, లేవు. ఎలా పాసిబిలిటీ ఏంటంటే ఊహలే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఊహనే. ఊహలేంది ఇక్కడ నేను కానీ మీరు కానీ ఇక్కడ ఎవ్వరు ఉండాలి మీరు. అంటే ప్రతిదీ ఊహ నుంచే ఉద్భవించింది. బట్ ఒకటి ఏంటంటే నమ్మకం, దాని తగ్గ కృషి కూడా ఉంటుంది. కృషి లేదని చాలా మంది ఏంటంటే అపోహ పడుతుంటారు, ఏంటంటే ఊహించుకోండి అయిపోద్ది అంటే మరి కృషి అయిపోతుంది. లేదండి, కృషితో నాసి దుర్భిక్షం అంటారంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు,
మహాపురుషులు అవుతారు. ఎవరైనా సరే అండి. బట్ ఆ కృషి చేయాలంటే దానికంటే ముందు ఉంది ఊహ. సో ఇలా సార్ నేను నిజంగా మీకు ఇది టెక్నిక్స్ ఉపయోగించుకొని క్లాస్కి అటెండ్ అయ్యి ఎవరైనా రిజల్ట్స్ పొందారని అడుగుతారు. నేనేమంటానంటే నేనేం చెప్పానండి, నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్సే వారికి ఈ చెప్తుంటాను. క్వాంటమ్ లీప్ గురించి మీరు మీ క్లాసెస్ లో చెప్తుంటారా? ఎస్ అండి. క్వాంటమ్ లీప్ గురించి మీ క్లాసెస్లో ఇక్కడ నుంచి వచ్చే క్లాసెస్లో మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. క్వాంటమ్ లీప్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. దీని ద్వారా మొత్తం ఎంటైర్ లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటుందని, ఎంతో మంది కూడా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో దీనికోసం ఏం చేస్తారంటే గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్, వాళ్ళు ఫిల్అప్ చేయడం ద్వారా లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కానీ మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో అటెండ్ అవ్వచ్చు అండి క్లాస్. దీన్ని ఫాలో అవడం వల్ల ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది వాళ్ళ లైఫ్. ఫాస్ట్ 10 times ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎలా అయినా సరే రిజల్ట్స్ ఎంత ఫాస్ట్ తేవాలని చూస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే కొంతమందికి రిజల్ట్స్ ఎలా వచ్చాయని నేను చెప్తానండి. ఓకే, ఇక్కడ మీకు శ్రవంతి బాచు గారు వచ్చారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ డూయింగ్? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐ జస్ట్ wanted to say some great news. I got a government job here in the UK. Thank you for your support. అంటే యూకేకి వెళ్ళి చూడండి, మనకి ఇక్కడ తెలుగులోనే కొంచెం జాబ్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంటాం. దేశానికి వెళ్ళి అది కూడా ఉమెన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క లోపల ఎలా ఉంటుంది మేడం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఎంతో మందికి వారి కళలు కన్నా కళల డ్రీమ్ జాబ్ ఉంటుంది వారు పొందారు. మీరంటే సార్ ఎలా పాసిబిలిటీ అయింది మీ దగ్గర అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రాగానే ఒక ట్రీట్మెంట్ అంటే చూడండి, ఫస్ట్ నేను అండర్స్టాండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నీపై నీకు సందేహాలు లేనప్పుడే నీ ప్రయాణం సులభం అవుతుంది. మీరు చేస్తానా లేదా అది నా వల్ల అవుతుందా ఇలాంటి సందేహాలు అంతేనా? ఇలాంటి లేకపోతే నమ్మకం లేకపోయినా అలా ఉండదు. నేను ఏమంటానంటే ఫస్ట్ నా దగ్గరికి ఇలా వస్తారు, సెల్ఫ్ డౌట్ వద్దు. షూ ఉంది మేడం, షూలో ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి మేడం, వాడి సెల్ఫ్ డౌట్ ఉంది, ఏమవుతాడు? ఊరికే లేడు కదా. నేనేం షూ ఓపెన్ చేయండి, ఫస్ట్ నేను చెప్పేది అదే. మీ షూ ఓపెన్ చేయండి, ఆ రాళ్ళు తీసేయండి. అంటే రాళ్ళు చూడండి, ఆ షూలో కనుక స్టోన్స్ ఉంటే షూలో స్టోన్స్ ఉంటే పరిగెత్తలేడు. అందుకని ఫస్ట్ తిప్పు, ఆ స్టోన్స్ పడే ఫస్ట్. అంటే సెల్ఫ్ డౌట్ పడ్డు. జర్నీ బికమ్స్ ఈజియర్ వెన్ యూ హ్యావ్ నో పెబుల్స్ ఇన్ యువర్ షూస్. పెబుల్స్ అంటే స్టోన్స్, చిన్న స్టోన్స్. అవి నువ్వు తీసేసినప్పుడు నీ ఆ సెల్ఫ్ డౌట్ వదిలేదు. అంటే నిజంగా నేను సక్సెస్ అవుతానా లేదా పక్క పెట్టండి, నేనున్నా, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. నేను అదే చెప్తుంటాను క్లాస్లో కూడా. మీరంతా భారం అంతా యూనివర్స్కి వదిలేయండి. ఫస్ట్ టెన్షన్ స్ట్రెస్సెస్ పక్క పెట్టండి. ఆ టెన్షన్ స్ట్రెస్సెస్ పట్టుకున్న కొద్దీ మీకు బరువెక్కుతుంటారు. ఏది జరిగిన చిన్నప్పుడు మనందరికీ ఏం భయం ఉండదు మేడం, ఎందుకంటే స్కూల్కి వెళ్ళని చదువుకుంటున్నాం మేడం. స్కూల్లో టీచర్ ఎగ్జామ్ ఫీ అడిగారు, మనం ఏంటి మేడం ఆడుకుంటూ వచ్చి ఇంట్లో చెప్పేస్తాం, మళ్ళీ ఆడుకుంటాం. అంతేగాని ఎలా తీరుస్తారో మనం ఏమీ ఆలోచించాం. ఎందుకంటే ఒక భరోసా, ఒక నమ్మకం. ఏంటి, నాకు పేరెంట్స్ ఉన్నారు, వారికి ఏదైనా నాకు చూసుకుంటారని ఒక కొండంత నమ్మకం ఉంటుంది. బట్ చాలా మంది నేను వచ్చినప్పుడు యూనివర్స్ పై నమ్మకం ఉండదండి. ఎప్పుడైతే యూనివర్స్ పై నమ్మకం ఉంటుందో అప్పుడే వారు సక్సెస్ అవుతారు మేడం. బట్ యూనివర్స్కి వారికి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? అంటే రోజు సాధన చేస్తూ సెల్ఫ్ డౌట్ తీసేయాలి. అందుకోసం నేను ప్రాక్టీస్లో ఏం చేస్తానంటే సెల్ఫ్ డౌట్ తీసేస్తానండి. అంటే వారు ఎప్పుడైతే వారి పట్ల వాళ్ళకు అపనమ్మకం ఉన్న అన్ని తీసేసిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారు, క్లెన్సింగ్ చేస్తాను. నేను స్టార్టింగే సబ్జెక్ట్ ఇవ్వనండి. ఫస్ట్ దీంట్లో ఆల్రెడీ మురికి నీళ్ళు ఉన్నాయి మేడం. మురికి నీళ్ళు ఉన్నప్పుడు మంచినీళ్ళు పోయలేం కదండి. ఫస్ట్ ఏం చేస్తానంటే డ్రాప్ అవుట్ చేపిస్తాను. ఆ డ్రాప్ అవుట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే అందులోకి మంచి డైమండ్స్ లేదా మంచి నీరు నింపమంటారు. సో ఎంటీ దాంట్లోనే మనం డైమండ్స్ నింపొచ్చు మేడం. ఎంటీ బౌల్లోనే ఆల్రెడీ గులకరాలు ఉన్నాయి మేడం బౌల్లో, మళ్ళీ డైమండ్స్ నింపలేవు, ఎందుకు స్పేస్ లేదు. ఫస్ట్ స్పేస్, క్రియేట్ ద స్పేస్ ఫస్ట్. ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో ఆ స్పేస్లో డైమండ్స్ నింపుతాయి, అదే వస్తుంది. అందుకోసం నేను క్లాసెస్ కనెక్ట్ చేసేది కూడా అందుకోసమే అండి హరిత గారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ ఎన్నో ఉంటాయి మీ క్లాసెస్లో, ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? ఎస్, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అండి. 8 years నుంచి మొదలుకుంటే 80 years వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారు అటెండ్ అవ్వచ్చు. వారి లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తీసేస్తాం మేడం. అంటే లోపల ఉన్నటువంటి ఎన్ని నెగిటివ్ భావాలు ఉంటాయో అన్ని భావాలు తీసేసి ఒక అద్భుతంగా వారు సక్సెస్ అవ్వాలంటే ఏమేమి కావాలో అవన్నిటిని నింపేస్తాం. అంటే నేను ఏం గ్యారంటీ ఇస్తానంటే 10 times మీరు ఫాస్ట్ అవుతారు. నేనండి 10 సంవత్సరాల సక్సెస్ కేవలం 1 సంవత్సరంలో మీరు సాధిస్తారు. నమ్మిరండి. నమ్మి వస్తే 10 సంవత్సరాలు సక్సెస్ అంటారు. సార్ ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీరు ఎలా ఉండాలంటే ఎనర్జెటిక్గా ఉండండి. అలా మేము సాధన చేస్తాం. సో దానికోసం ఏంటంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీరు అప్రోచ్ అవుతారు, మీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము. ఒకసారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి చూడండి, మీకే తెలుస్తుంది అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్తలోక సుఖినవంతు. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.